షార్ట్ 3000 నార్మల్ నైట్ అయితే షార్ట్కి అయితే ఎంత నైట్కి అయితే ఎంత? నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అర్ధరాత్రి వేళ అసలు కేపీహెచ్బిలో ఏం జరుగుతూ ఉంది, కేపీహెచ్బి తరచూ సోషల్ మీడియాలో ఎందుకు నిలుస్తూ ఉంది, కేపీహెచ్బి మెట్రో కింద అసలు ఏం జరుగుతూ ఉంది, మిగతా మహిళలు ఎవరైతే వ్యభిచారం చేస్తున్నటువంటి మహిళలు కాకుండా మిగతా మహిళలు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళల్ని వేధిస్తున్నటువంటి యువకులు ఎందుకు పదే పదే ఎవరైతే సాధారణ మహిళలు ఉన్నారో వారిని ఎందుకు వేధిస్తూ ఉన్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఇక్కడ వ్యభిచారం జరుగుతూ ఉంది, ఎలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయో కూడా ఇవన్నీ చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. షార్ట్కి అయితే ఎంత నైట్కి అయితే ఎంత? షార్ట్ అయితే 3000, నైట్ అయితే 6000. మాదేనా లేకపోతే మీరు ఓయో అండి, ఓయా తీసుకెళ్తాను. 9 గంటలకు రావడం జరిగింది. 9 గంటలకు వచ్చి దాదాపు 4 గంటల సేపు 4.5 గంటల సేపు ఇక్కడ వేచి చూడడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది, స్టెప్ బై స్టెప్ అసలు ఎప్పుడు వస్తూ ఉన్నారు, మెట్రో కింద ఎప్పుడు దిగుతూ ఉన్నారు, సో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, దేనికోసం వారు చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి చూడడం జరిగింది. సో మేము వివిధ రకాలైనటువంటి వారితో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరుగుతూ ఉంది, స్టెప్ బై స్టెప్ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో ఫస్ట్ నుంచి అసలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఆ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనే విషయం మేము అందరితో మాట్లాడడం జరిగింది. సో అక్కడ వచ్చినటువంటి మహిళలు ఏ విధంగా వారు బురిడి కొట్టిస్తూ ఉన్నారు, సో వచ్చినటువంటి మహిళలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చాలా విజువల్స్ అయితే మీకు ప్లే చేస్తారు మా వాళ్ళు, ఎందుకంటే ఎడిటింగ్లో చాలా విజువల్స్ వస్తాయి మీకు మేము మాట్లాడినటువంటి, ఎందుకంటే మేము ఈ కెమెరా ఎక్కడ వాడకుండా ఫోన్లలో తీసుకున్నటువంటి విజువల్స్ అయితే చాలానే ఉంటాయి. సో దాంట్లో మొదటగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళ తను మాట్లాడేటువంటి రేటు కావచ్చు, తను చెప్పేటువంటి రేటు కావచ్చు, దాని తర్వాత వయసుతో సంబంధం లేకుండా ఒక పెద్ద ఆవిడ కూడా పెద్ద ఎత్తున తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సో ఎట్లా మాట్లాడుతూ ఉంది ఏందనేది విషయం పైన కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా తను చెప్తున్నటువంటి రేటు కావచ్చు, కేపీహెచ్బి మెట్రో కింద తను చేస్తున్నటువంటి ఏదైతే అంశం కావచ్చు దాని గురించి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినటువంటి తరుణంలో తన ఏజ్ దాదాపు నేను మీకు ఇంతకుముందు విజువల్లో చెప్పినట్టు కూడా దాదాపు 35 నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ కూడా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. సో తన దగ్గరికి కూడా యువత పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. సో యువకులందరూ కూడా ఆ మహిళల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకరి తర్వాత ఒకరు చాలామంది మహిళలు మనం చూసాం. సో చాలామంది మహిళలు కూడా ఇదే మెట్రో కింద వ్యభిచారానికి పాల్పడుతూ ఉన్నారు. సో పాల్పడినటువంటి తరుణంలో వాళ్ళు సడన్గా ఒకవేళ పోలీసులు వస్తే పక్కన ఉన్నటువంటి పూల షాప్లోనో ఇంకో షాప్లోకి వెళ్ళి ఏదో కొంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. సో యువత పెద్ద మొత్తంలో కూడా వ్యభిచారంలో అంటే ఇక్కడ చేస్తున్నటువంటి మహిళల చుట్టే తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళ చుట్టూ తిరిగి రేట్లు అడగడం, రేట్ల కోసం మాట్లాడడం, ఇవన్నీ అంశాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా షాకింగ్ ఏంటంటే అటు వెళ్ళినప్పుడు మీకు మా టీం చాలా విజువల్స్ ప్లే చేస్తారు. ఇంకో సైడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు, తను రేట్ చెప్పడం, గంటకి ఇంత అని చెప్పడం, లేకపోతే రోజంతా ఇంత అని చెప్పడం, ఇంకో వ్యక్తి కార్లో ఒక అమ్మాయి ఉంది తనతో వెళ్ళి మాట్లాడుకోండి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితిలో సో కార్లో ఉన్నటువంటి అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్టెప్ బై స్టెప్, ఎందుకంటే సిపి సుమతి గారు ఎవరైతే మల్కాజ్గిరి సిపి ఉన్నారో ఐపీఎస్ సుమతి గారు గతంలో రోడ్డుపై నిలబడి దిల్సుఖ్ నగర్లో వీడియో చేసిన తర్వాత కూడా కొద్దిగా మార్పు వస్తుందని అనుకున్నాం. సో మార్పు వస్తుందని అనుకుని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్న తరంలో ఇప్పటికి కూడా మార్పు రావట్లేదు. యువత ఇప్పుడు కూడా వ్యభిచారం వైపు వెళ్తూ ఉన్నారు. సో ఈ రాత్రి వరకు కూడా యువత రోడ్లపైనే ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు మహిళలు బయటకు వస్తారా, మహిళలతో మాట్లాడదామా అన్నట్టుగానే ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైతే సాధారణ మహిళలు ఉన్నారో ఇక్కడ వీళ్ళు వ్యభిచారం చేసుకోవచ్చు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి చెప్పింది సెక్స్ చేసుకోవడం కావచ్చు, వ్యభిచారం చేసుకోవడం కావచ్చు, వాళ్ళకు ఒక పర్మిషన్లు ఇచ్చింది. కానీ మిగతా మహిళలు ఈ మెట్రో స్టేషన్ అనేది వాళ్ళకు ఒక వ్యభిచార అడ్డ కాదు. సో మిగతా మహిళలు ఎవరైతే సాధారణ మహిళలు, ఈ చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటాయి. సో అందరు వర్క్ వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి మహిళలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అంటే సాధారణ మహిళ దగ్గరికి కూడా పోయి నీ రేట్ ఎంత అని అడుగుతుంటే ఆ మహిళ ఏం మాట్లాడినటువంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి, ఇదొక అడ్డగా మార్చినటువంటి తరుణంలో ఇక్కడ ఆ పరిస్థితి ఏర్పడింది. సో ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఇక్కడ తరచూ అదే పని జరుగుతూ ఉంది. సో పోలీసులు స్ట్రిక్ట్ చేస్తున్నప్పటికీ ఎంతో కొంత పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ మార్పు రావట్లేదు. ఎంతకైనా కూడా ఎవరు మారట్లేదు. సో పోలీసులకు తెలియకుండా అంటే సాధారణ ప్రయాణికుల్లో కలిసినట్టుగానే కలిసిపోయి ఏదో వస్తువు కొన్నట్టో లేకపోతే ఇంకో విధంగానో కలిసి అక్కడే తిరుగుతూ రోజంతా అక్కడే తిరుగుతూ ఏదో విధంగా వారికి నచ్చినటువంటి రేటు, వారు చెప్పినటువంటి రేటు దొరకగానే వెళ్ళిపోతూ ఉన్నారు. సో పక్కనే మనం కొన్ని దృశ్యాలు కూడా చూసినాం. ఏదైతే కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి ఏదైతే లాడ్జ్ ఉందో ఆ లాడ్జ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడేం జరుగుతూ ఉంది,
సో డైరెక్ట్గా రావడం లాడ్జ్లోకి వెళ్ళిపోవడం, లాడ్జ్లో మాట్లాడుకోవడం, లాడ్జ్లోనే జరుగుతుంది. సో మీకు ఆ లాడ్జ్ కావచ్చు, ఆ ఓయో కావచ్చు, మీకు విజువల్స్లో ప్లే చేస్తారు. సో ఆ లాడ్జ్, ఆ ఓయో ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఈ కేబిహెచ్బి కింద జరిగేటువంటి ఏదైతే వ్యభిచారం ఉందో దానికి ప్రథమ అడ్డగా మారింది. సో అక్కడే దాదాపు ఇక్కడ రేటు మాట్లాడుకొని సరాసరి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇక్కడ మాత్రం యువత ఎప్పుడైతే 9 గంటల నుంచి మేము ఇప్పుడు 1:30 అవుతా ఉంది. సో ఈ 4:30 గంటల్లో యువత ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ రేట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో యువతలో మార్పు రావాలి. ఇక్కడ మిగతా మహిళలు, ఎందుకంటే ఈరోజు ఒక మహిళ ఉండొచ్చు, రేపు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఏదో ఒక పరిస్థితులు ఇక్కడికి రావచ్చు. సో రేపటి రోజున వాళ్ళని కూడా ఎవరైనా అడగవచ్చు మీ రేట్ ఎంత అని. సో ఎవరైతే ఇట్లా అడుగుతూ ఉన్నారో, సాధారణ మహిళ ఎవరు, వ్యభిచార మహిళ ఎవరో తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన అడుగుతూ ఉన్నారు. సో మహిళల గౌరవానికి భంగం కలుగుతూ ఉంది, మహిళల గౌరవానికి ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు అందరూ మానుకోవాలి. ఎందుకంటే ఈ వ్యభిచార అడ్డాని ఈరోజు సరే గవర్నమెంట్ తన వంతు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ దీన్ని పూర్తిగా తొలగించే విధంగా, ఎందుకంటే వ్యభిచారం చేసుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారికి ఇచ్చినప్పటికీ వారు దీన్ని ఇక్కడ నుంచి తొలగివేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి తొలిచేస్తేనే మిగతా సరే వారు ఎక్కడైనా చేసుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి వారి పర్సనల్ లైఫ్, కానీ ఇక్కడ చేయడం వల్ల సాధారణ మహిళలకు, విద్యార్థినులకు, ఎవరైతే చదువుకున్నటువంటి వారు కావచ్చు, జాబ్ చేస్తున్నటువంటి వారు కావచ్చు, వారికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇప్పటికిప్పటికి కూడా చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఇక్కడ తిరిగి ఎంతోమంది విజువల్ తీసుకున్నటువంటి పరిస్థితి, ఎంతోమందితో మాట్లాడినటువంటి పరిస్థితి, వారి యొక్క వీడియోస్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి, వారి దగ్గరికి వెళ్ళి వారి రేట్ అంతా అని అడిగినటువంటి పరిస్థితి. సడన్గా వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మా బండి మీద ప్రెస్ అని రాసి ఉంటుంది, నా చేతిలో మైక్ ఉంటుంది. సో ఆ కార్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, తను తీసుకొచ్చినటువంటి మహిళకు కావచ్చు, తను చాలామంది మహిళల్ని కార్లో తీసుకొని వచ్చి ఇంత రేటుకని తను సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి, మహిళల్ని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ పర్సన్ చూసినా కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో చాలా భయానక పరిస్థితి ఉంది. సో అప్పటికి కూడా ఈ 4 గంటలన్నర ప్రయాణంలో చాలా విషయాలు అయితే ఇక్కడ చూడడం జరిగింది. సో ఇంత భయానకమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంది, ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేది మీకు చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే ఈ స్ట్రింగ్ ఆపరేషన్ దిశ టీం మొత్తం చేయబట్టింది. సో ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో భాగంగా దిశ తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ వ్యభిచారం జరుగుతూ ఉంది, ఇది ఒక వ్యభిచార అడ్డగా మారిపోయింది, మహిళలకు ఆటంకం కలుగుతూ ఉంది, యువత చెడిపోతూ ఉన్నారు, యువత మహిళల చుట్టూ 50 ఏళ్ళ మహిళ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నారు, ఒక 55 ఏళ్ళ మహిళ చుట్టూ కూడా యువత తిరుగుతూ ఉన్నారు. ఆమె రేట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో రేట్ తెగదెంపు తీసుకొని పోతూ ఉన్నారు. సో ఆ మహిళ వయసుతో సంబంధం లేదు, వయసు గీసు ఏం లేదు, ఆ కామ వాంఛ తీర్చుకోవడానికి ఎంతటికైనా తెగిస్తూ ఉన్నారు. సో ఇది యువతలో ఎవరైతే మద్యం దాగి, ఇంకా వివిధ రకాలైనటువంటి పానీయాలు దాగి, గంజాయికి దాగి, మిగతా ఏదైతే వివిధ రకాలైనటువంటి అలవాట్లన్నీ చేసుకొని వచ్చి ఇక్కడికి ఉన్నటువంటి మహిళలందరినీ, అంటే వ్యభిచార మహిళలను అడిగితే వాళ్ళు ఏమనుకోరు, కానీ మిగతా మహిళలను అడిగినప్పుడు వారు ఏం సమాధానం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మేము కూడా ఒక వీడియో చేస్తున్నప్పుడు పక్కన కూడా ఒక సాధారణ మహిళ ఉంటే తన దగ్గరికి 10 మందిపై వరుసగా దాడి, అంటే వరుసగా వెళ్ళి నీ రేట్ ఎంత వస్తావా అంటూ అడగడం వల్ల తను ఎంత ఇబ్బంది పడిందో మా కళ్ళారా మేము చూసాం. సో ఇక్కడైతే మేము తీసుకున్నటువంటి వీడియోలో చాలా విజువల్స్ అయితే వచ్చాయి, చాలా విజువల్స్లో చాలా మాట్లాడడం జరిగింది, మేము చాలా రికార్డింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో చాలా భయానక పరిస్థితులు ఉన్నా, చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మేము దీన్ని ఒక 4:30 గంటలు వరుసగా ఈ మెట్రో చుట్టూ ఒక 10 సార్లు నడుచుకుంటూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ చాలా శ్రమ పడిచి వీడియోని తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియో వల్ల గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఇక్కడ ఏదైతే వ్యభిచారం జరుగుతూ ఉందో వ్యభిచారాన్ని మొత్తానికి తొలగించాలి, వ్యభిచారం మొత్తం తొలగించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు వారికి గౌరవం దక్కే విధంగా చూడాలి. అదేవిధంగా నేను యువతకి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సిగ్గుమాలిన పనులు మానుకొని మిగతా, అంటే ఇక్కడ మహిళలు కూడా దాదాపు ఈ రాత్రి వరకు, ఈ 1 గంట వరకు మీ అమ్మా నాన్న మిమ్మల్ని చదువుకోవడానికి పంపించారు, లేకపోతే వివిధ రకాలైనటువంటి జాబ్ చేసుకుంటామంటే పంపించారు తప్ప మీరు రోడ్లపైన ఇష్టానుసారంగా తిరుగుతానంటే ఎవరు పంపించలేదు. సో కాబట్టి మీ కుటుంబాలకు తగ్గట్టుగా మీరు చదువుతున్నామంటే మీ ఇంట్లో ఏదో చెప్పి మీరు బయటకు వచ్చి చేస్తున్నటువంటి పనులు కాదు. సో మీరు ఏదైతే చెప్పి వస్తున్నారో సో అదే పనులు చేయండి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఆ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, సో పోలీసింగ్ శాఖ కావచ్చు, మిగతా శాఖ కూడా వారి కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి సో ఆ శాఖని మేము అభినందిస్తూనే ఇక్కడ మొత్తానికే నిర్మించాలంటున్నాం. సో పెట్రోలింగ్ బండి 1 సారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మిగతా సమయాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు ఎవరు బాధ్యత, ఎవరు వహిస్తారు ఈ బాధ్యత, ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? ఎందుకంటే మహిళలకు ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి సో గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి, పోలీస్ శాఖ కూడా తీసుకోవాలి. గతంలో సిపి సుమతి గారు మల్కాజ్గిరిలో అక్కడ తెలుసుకున్న వాళ్ళు చేసినటువంటి ఏదైతే సాహసం ఉందో ఈరోజు ఇక్కడ చాలామంది మహిళలు, అంటే ఆ రోజు ఒక్క మహిళలు అక్కడ ఇబ్బంది పెట్టారు, కానీ ఇక్కడ చాలామంది ఈ మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నారు. సో కొంతమంది వ్యభిచారంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పట్టుకొని మిగతా ప్రాంతాలకు తరలించడమో లేకపోతే వారిపైన కేసు నమోదు చేయడమో ఏదో విధంగా చేసి ఈ కేపీహెచ్బి మెట్రోకు ఉన్నటువంటి ఏదైతే వ్యభిచారపు మరక ఉందో ఆ వ్యభిచారపు మరకను తుడిచివేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సో ఈ స్టింగ్ ఆపరేషన్లో చాలా ఆటంకాలు ఎదురయ్యాయి, చాలా ఇబ్బందులు పడ్డాం. సో దాదాపు 4-5 గంటలు మా కెమెరామెన్ తన ఫోన్లో విజువల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. తను జేబులో ఫోన్ పెట్టుకొని
ఎక్కడికి పడితే అక్కడికి ఆ గోడ నుంచి ఈ గోడ దూకడం, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం, పోలీసులు మమ్మల్ని వెంబడించినటువంటి పరిస్థితి, ఇవన్నీ దాటుకొని కూడా చాలా విజువల్స్ కలెక్ట్ చేసాం, చాలా వాయిస్ రికార్డ్స్ కలెక్ట్ చేసాం. సో అవన్నీ కూడా మీకు వినిపించారనుకుంటా. సో ఇప్పటిదాకా మీరు విన్నటువంటి విజువల్స్ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దాన్ని చూడండి. సో ఇక్కడ మాత్రం ఒక పెద్ద ఏదైతే మాఫియా నడుస్తుందో, లేదా వ్యభిచార మాఫియా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా తిరుగుతున్నటువంటి వాళ్ళు కాదు, కార్లలో తీసుకొస్తా ఉన్నారు, బండ్ల మీద తీసుకొస్తా ఉన్నారు. సో అమ్మాయిలకు సర్వీస్కి పంపిస్తూ ఉన్నారు. సో అవన్నీ మాటలు కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం మా ఎడిటర్ గారు చేస్తారు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇక్కడ వ్యభిచారాన్ని మొత్తానికి నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సో దిశ టీం దీనికోసం చాలా కష్టపడింది. సో దిశ టీం దీనికోసం చాలా టైం వేచించి కూడా చాలా కష్టపడినటువంటి తరుణంలో ఈ వీడియో మొత్తం కంప్లీట్ అవుతా ఉంది కాబట్టి మీరందరూ కూడా దిశకి సహకరించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ KPHB మెట్రో హైదరాబాద్.